ఇటీవలే పవన్ కళ్యాణ్ వరంగల్కి చెందిన నిరంజన్ అనే వీరాభిమాని జన్యు సంబంధిత ప్రాణాంతక వ్యాధితో బాధపడడంతో అతని కోరిక నెరవేర్చేందుకు అతని ఇంటికి వెళ్లి ఆ చిన్నారితో పవన్ ఆప్యాయంగా పలకరించిన ఘటన యావత్ తెలుగు ప్రజల హృదయాలను హత్తుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజులకే నిరంజన్ చనిపోవడం సోషల్ మీడియాలో పవన్ అభిమానులు నిరంజన్కి పెద్ద ఎత్తున నివాళి అర్పిస్తూ పోస్టులు పెట్టారు. జనసేన పార్టీ నాయకులు నిరంజన్ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వైసీపీ పార్టీ నాయకులు పవన్ నిరంజన్ ని కలవడం పైన కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీకి చెందిన ప్రముఖ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని ఈ విషయంపై మాట్లాడుతూ, అక్కడెక్కడో తెలంగాణలో ఎవరో అన్నా నాకు ఒంట్లో బాలేదని అన్నాడట, తమ్ముడు అంటూ ఈయన వెళ్లిపోయాడంటూ సెటైర్లు వేశాడు. పేర్ని చావు బ్రతుకుల మధ్య ఉన్న చిన్నారి గురించి ఈ స్థాయిలో దిగజారి మాట్లాడడం పేర్నికే చెందింది. వైసీపీ నాయకులు పవర్లో ఉన్నప్పుడు మనుషుల్లాగా ప్రవర్తించలేదు, పవర్ పోయాక ఇంకా దారుణంగా తయారయ్యారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పేర్ని మాట్లాడే మాటలపై నిరంజన్ తండ్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రీసెంట్ గా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వగా రిపోర్టర్ ఈ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు చాలా ఘాటుగా స్పందించారు. పేర్ని నాని ఆ రోజు మాట్లాడిన మాటలను మా వాడు 200 సార్లు చూసి చాలా బాధపడ్డాడు. మా బాబు ఈ రోజు చనిపోవడానికి కారణం పేర్నియే, అది నేను బల్లగుద్ది చెప్పగలను. పవన్ కళ్యాణ్ వచ్చినందుకు ఎంత ఆనందపడ్డాడో ఇతని మాటలు విని అంతకంటే ఎక్కువ బాధపడ్డాడు. నన్ను అన్నా పర్లేదు కానీ నా దేవుణ్ణి అన్నాడు, అసలు తట్టుకోలేకపోతున్నా అన్నాడు. ఆ వాయిస్ కూడా నేను రికార్డ్ చేశాను, ప్రస్తుతం అది నా దగ్గర లేదు. 2 రోజులు ఆ మాటలు విని బాగా కుమిలిపోయాడు. అన్నం కూడా తినలేదు. నిరంజన్కి మొబైల్ ఉంది, అందులో కూడా చూశాడు. పేర్ని నానికి బుద్ధి అంటూ ఒకటి ఉండాలి. అతనికి కూడా పిల్లలు మనవళ్ళు ఉన్నారు. అతను ఎలా రాజకీయ నాయకుడు అయ్యాడో నాకు అర్థం కావడం లేదు. పవన్ ఇక్కడికి రాజకీయం చేయడం కోసం రాలేదు సార్. మీరు గమనిస్తే దారి పొడవున ఒక్క బ్యానర్ కూడా లేదు. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా మెడలో జనసేన కండువా కప్పుకోలేదు. మానవత్వంతో వచ్చారంటూ చెప్పుకొచ్చాడు నిరంజన్ తండ్రి.